ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో ఊహించని భిక్ష కంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం విద్యా వర్గాలలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బిగ్ టెస్ట్ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. అసలు ఈ మేరకు ఆయన తన అధికార రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కి అందజేశారు. అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో బలోపేతం చేయడం, కీలక సంస్కరణ తీసుకురావాలని లక్ష్యంతో ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. దాని చైర్మన్ గా ఆకునూరి మురళి నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవికాలం ముగియడానికి ఇంకా 4 నెలల సమయం ఉండగానే ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా విద్యా వర్గాలే చర్చనీయాంశంగా మారింది. అసలు రాజీనామా లేఖలు ఏముంది, ఏం చెప్పారు ఏంటంటే ఆకునూరి మురళి తన రాజీనామాకు గల స్పష్టమైన కారణాలు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ గా తనకు సేవలు అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్ గా తనకు అప్పగించిన ప్రధానమైన విధిని విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వివరించారు. రాష్ట్రంలో విద్యారంగంలో పురోగతి చేపట్టాల్సిన మార్పులు, పలు కీలక సిఫారసులకు కూడిన ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియ టాస్క్ పూర్తయిందని చెప్పేసి అందుకు తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలు స్పష్టం చేశారు. విద్యా వర్గాల్లో అంటే మొదలైన అంతర్గత చర్చలు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం, విద్యా ప్రమాణాలు మెరుగుదల పైన నిరంతరం నిస్సకరైన గలమెత్తిన అధికారి ఆకునూరి మురళికి మంచి పేరుంది. కమిషనర్ చైర్మన్ ఉన్న కాలంలో ఆయన విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రభుత్వానికి ఎన్నో విలువైనటువంటి సిఫారసులు చేశారు. అయితే ఇంకా 4 నెలల పదవి మిగిలి ఉండగానే ఆయన తప్పుకోవడం వెనుక కేవలం నివేదిక సమర్పణ పని పూర్తి కావడమా మాత్రమే కారణమా, లేక ప్రభుత్వంలో ఏదైనా అంతర్గత విభేదాలు లేదా సమీకరణలు ఉన్నాయనే కోణంలో విశ్లేషణలు అయితే మొదలయ్యాయన్నమాట. అత్యంత కీలకమైన విద్యా కమిషన్ చైర్మన్ స్థానం ఇలా హఠాత్తుగా ఖాళీ అవ్వడం ఇటు విద్యా మేధావుల్లో అటు రాజకీయ వర్గాల్లో నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇక ఆకస్మిక రాజీనామా పైన ప్రభుత్వంలో ఇమ్మడం లేక నిధుల కొరత వల్ల మొత్తానికి ఏ రకంగా ఉంది ఏంటనేది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఇక ఆయన రాజీనామాను ఆమోదిస్తుందా లేదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.